ధనుస్సు రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో చొరవ తీసుకొని మీరు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒకానొక సందర్భంలో మీరు పెట్టినటువంటి ఒక షూరిటీ సంతకము, మధ్యవర్తి సంతకము ఇప్పుడు వివాదాలకి ప్రధానమైనటువంటి మూల కారణంగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు పంచుకున్నారు, మధ్యలో నేను సంతకం పెట్టాను, నేనేం చేశానన్నట్టుగా మీరు చేతులు ఎత్తేసినప్పటికీ వాళ్ళు పంచుకుంటుంటే ఆ విషయం మాకు చేరవేయాలి కదా అని మూడో వాళ్ళని అడగడము, వాళ్ళ ఆంతర్యాలు బయట పెట్టడము, ఇది పెద్ద గొడవకి దారి తీయడము, ఈ విధమైనటువంటి చిక్కు సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి రావడం లేదు అని అభిప్రాయం ఉన్నవారు వాస్తు హోమాన్ని జరిపించండి. జన్మజాతకము ప్లాన్ తోటి సంప్రదిస్తే ఏ విధమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో వాటికి తగినటువంటి విధంగా మనం రెమెడీ చేసుకుంటే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి, నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. కొన్ని కొత్త కోర్సులను చదవాలన్న ఆకాంక్ష అభీష్టం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబ పురోగతి గురించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేసి కొన్ని విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఫినాన్షియల్ గా అంత స్టెబిలిటీ కావచ్చు, అంత స్ట్రెంగ్త్ కావచ్చు లేకపోవడం వలన కొన్ని ఆలోచనలలో స్థిరత్వం మాత్రం ఉండదు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రత్యేకంగా వాస్తు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నేను తీసుకున్నప్పుడు బాగుందని అన్నారు, వచ్చిన తర్వాత కలిసి రావడం లేదు అన్న అభిప్రాయం ఉన్నవారు నన్ను ఫోన్ కాంటాక్ట్ ద్వారా సంప్రదించండి. నేను మీకు సలహాలను సూచనలను ఇస్తాను.